హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు మేము మా చెట్లకి బయో ఫర్టిలైజర్స్ పశువుల ఎరువులతో కలిపి ఏ విధంగా ఇచ్చామో చూపిస్తాను. ముందుగా మేము పశువుల ఎరువు 6 మంత్స్ బ్యాక్ తీసుకున్నాము. మేము 2 ట్రాక్టర్ల పశువుల ఎరువు తీసుకున్నాము. అది 6 మంత్స్ బాగా మాగబెట్టాము. మాగబెట్టాక ఇప్పుడు జేసీబీ సాయంతో మొత్తం ఇలా మిక్స్ చేస్తున్నాం కిందికి పైకి. దానిలో మేము తీసుకున్నప్పుడు పశువుల ఎరువు క్వాలిటీ బాగాలేదు. దానిలో ప్లాస్టిక్, డైపర్లు అలా చాలా వచ్చాయి. అవన్నీ తీసేసాము మ్యాక్సిమం అయినంత వరకు. తీసేసి ఈ పశువుల ఎరువు అనేది ఈ విధంగా ఫ్లాట్ చేసుకున్నాము. చేసుకొని దానిలో మేము 6 రకాల బయో ఫర్టిలైజర్స్ అనేది కలుపుతున్నాము. ఒక్కొక్క బయో ఫర్టిలైజర్ వచ్చేసి 4 kgs, టోటల్ 24 kgs అనమాట బయో ఫర్టిలైజర్స్. దానిలో ఫస్ట్ బయో ఫర్టిలైజర్ వచ్చేసి జింక్ సాల్యుబిలైజింగ్ బ్యాక్టీరియా, సెకండ్ వన్ వచ్చేసి ఫాస్ఫేట్ సాల్యుబిలైజింగ్ బ్యాక్టీరియా, థర్డ్ వన్ వచ్చేసి ట్రైకోడర్మా, ఫోర్త్ వన్ వచ్చేసి సూడోమోనాస్, ఫిఫ్త్ వన్ వచ్చేసి కేఆర్బి పొటాషియం రిలీజింగ్ బ్యాక్టీరియా, ఇంకోటి లాస్ట్ వన్ వచ్చేసి 6th వన్ అజిటోబ్యాక్టర్. ఈ 6 బయో ఫర్టిలైజర్స్ ఒక్కొక్క ప్యాకెట్ తీసుకొని ఈ విధంగా పశువుల ఎరువు పైన ఇలా చల్లుతున్నాము. అది కట్ చేసి ఇట్లా మొత్తం ఇట్లా చల్లుతున్నాము. మొత్తం 24 kgs బయో ఫర్టిలైజర్స్ కలుపుతున్నాము. ఇలా కలిపాక ఆ పొడి కలుపుతుంటే గాలికి ఎగిరిపోతుందని దానిపైన ఇట్లా వాటర్ చల్లాము. మొత్తము వాటర్ పోసి ఇలా పెట్టాము కొంచెంసేపు తర్వాత జేసీబీ సహాయంతో మొత్తం ఇలా మిక్స్ చేసాము ఎరువు అనేది. మాకు నాటు ఆవు పేడ దొరకలేదు కాబట్టి మేము జెర్సీ ఆవు పేడ తీసుకున్నాం అనమాట. మేము ఇది ఫామ్ స్టార్ట్ చేసినప్పుడు తీసుకున్నాము ఎరువు. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మళ్ళీ దాని చెత్త గిత్త ఏం లేకుండా మొత్తం క్లీన్ చేసుకోవాలి. మాకు 400 పైన చెట్లు ఉన్నాయి, పండ్ల చెట్లు పైన ఫామ్ హౌస్లో. ఆ పండ్ల చెట్లకి ఒక్కొక్క చెట్టుకి ఒక గంప, ఇలా మీరు చూసిన విధంగా ఒక గంప తీసుకొని ఒక్కొక్క గంప చుట్టూ వేసామన్నమాట. వేసి దాని తర్వాత నెక్స్ట్ డే మొత్తం మల్చింగ్ వేసేసి పెట్టామన్నమాట. వేసినప్పటి నుంచి చెట్లు మాత్రం బాగానే రికవర్ అయ్యాయి. ఇంకా ఎండాకాలం కాబట్టి గ్రోత్ అనేది మామిడి చెట్లకు బాగానే ఉంది. సో మీరు కూడా డైరెక్ట్ పశువులు ఎరువు వేయకుండా డైరెక్ట్ ఇట్లా బయో ఫర్టిలైజర్స్ కలిపి మీ చెట్లకి వేస్తే బాగుంటుంది.